హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేసుకోవాలంటే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతోపాటు రైతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని ఫైనల్గా ఇలా చేసుకుంటే ఫైనల్గా అయితే బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది అండ్ కలర్ఫుల్గా వచ్చింది. సో చూస్తున్నారు కదా మీరు, ప్రతి ఒక్క మెతుకు మంచిగా ఉడికింది. సో లాస్ట్కి ఫైనల్గా వచ్చేసరికి మనం కొత్తిమీర అవన్నీ వేసుకొని మళ్ళీ తర్వాత బాయిల్ చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా మనకి బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకున్నా కూడా మనం బిర్యానీ పీసెస్ కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ బిర్యానీ పీసెస్ అయితే కట్ చేయాలి చికెన్ షాప్లో. ఆ తర్వాత పసుపు, ఉప్పు, ఒక 3 or 4 ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఏమంటే ఏం చేయాలంటే మనము కారం వేసుకోవాలన్నమాట. కారం ఒక 3 or 4 4 5 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. సో ఇదైతే మసాలా, మిక్సీలో ముందే పట్టుకుంది మసాలా మనం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 or 4 స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. మీరు కూడా మీకు సరిపడా వేసుకోండి. తర్వాత నేను పెరుగు ఎందుకు వేస్తున్నాను అంటే మనకి థిక్నెస్ రావాలంటే పెరుగు అయితే వేసుకోవాలి కంపల్సరీగా. పెరుగు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని ఒక 2 నిమ్మకాయలు అయితే కట్ చేసి పిండుకోవాలి. నేనైతే ఒక 2 పిండేసాను. మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో. మనం ఇప్పటివరకు మ్యాగ్నేట్ చేసుకుంటున్నాం కదా, ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇప్పటివరకు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అండ్ పెరుగు అవన్నీ మంచిగా థిక్నెస్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కనే పెట్టిన గిన్నెలో హాట్ వాటర్ అయితే హీట్ చేస్తున్నమాట. ఇది ఎందుకంటే మనం బాస్మతి రైస్ అనేవి అల్ల వేస్తారనమాట. అల్ల వేసిన తర్వాత మనం రైస్ అయితే ఇక్కడ బాయిల్డ్ అవుతుంది అంతా. బాయిల్డ్ అయిపోయి మనకి రైస్ అనేది చాలా మెత్తగా వస్తుంది అనమాట. అందు గురించి ఈ హాట్ వాటర్ అనేటివి మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనకి రైస్ అయితే మొత్తానికైతే ప్రిపేర్ అయిపోయింది. మనం ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, వాటిపైన లేయర్గా వేసుకోవాలి. లేయర్గా వేసుకుంటే ఏంటంటే మనకి ముక్క అనేటివి రైస్కి అనేటివి పడుతుంది. సో ఇలా లేయర్ వేయటం తర్వాత మనం లాస్ట్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫుడ్ కలర్ ఏంటంటే మనకి ఫుడ్ అనేది మంచి అపిరియన్స్ కనపడడానికి మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాము. సో రెస్టారెంట్ స్టైల్లో కనపడాలంటే కంపల్సరీ ఫుడ్ కలర్ వేసుకోవాలి. సో లాస్ట్ వచ్చి మనం కొత్తిమీర వేసుకోవాలి. సో రెడీ అయిపోయింది. ఇంకా మనకు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.